అబ్బా, తనివి తీరా ఒక మూవీని రోస్ట్ చేసి చాలా రోజులైంది. మీరు కూడా దానికోసం వెయిట్ చేస్తారని నాకు తెలుసు. అది రానే వచ్చింది. ఈ మూవీతోనే చేద్దాం. నేను ఇందుకు కదా రివ్యూస్ మానేసింది. ఇలాంటి మూవీస్ చూడలేకే, రివ్యూస్ ఇవ్వలేకే మానేసింది నేను. అరే మారారా ఇంకా ఆఖరికి కొంచెం క్రెడిబిలిటీ ఉన్న డైరెక్టర్స్, మంచి ఫ్యూచర్ ఉన్న డైరెక్టర్స్ అనుకున్న వాళ్ళు కూడా అదే చెత్త తీస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ఇది జైలర్ 2 అంతే, ఇంకేం లేదు. రివ్యూలోకి వెళ్లే ముందు రజనీకాంత్ గారు లాస్ట్ 7 ఫిలిమ్స్ లైన్ గా వేసుకోండి. ఇలా గుక్క తిప్పుకోకుండా 1 minute లో నాకు ఈ 7 ఫిలిమ్స్ లో ఏంటి డిఫరెన్స్ చెప్పగలుగుతారు ఎవరైనా? 7 ఫిలిమ్స్ లో ఏంటి డిఫరెంట్ గా ఉంది, ఏంటి వర్కౌట్ అయింది, ఏంటి మార్చారు, లుక్స్ వైజ్, స్టోరీ వైజ్, అవుట్పుట్ వైజ్ ఏంటి మారింది, ఏం చేస్తున్నారు, స్టోరీ ఏంటి? 7 ఫిలిమ్స్ లో డిఫరెన్స్ ఏమైనా ఉందా? డిఫరెన్స్ ఉంటే దాన్ని డిఫరెంట్ ఫిల్మ్ కింద అనేలాగా ఆ డిఫరెన్స్ ఉందా? అక్కడ ఎస్ఐ, ఇక్కడ కానిస్టేబుల్ డిఫరెంట్ ఫిల్మ్ అనొద్దు. ఆ డిఫరెన్స్ కన్సిడరబుల్ డిఫరెన్స్, సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉందా? సో దట్ ఇట్ కెన్ బి కాల్డ్ డిఫరెంట్ మూవీ. అలా ఏమైనా ఉంటే చెప్పండి నాకు కామెంట్స్. లాస్ట్ 7 ఫిలిమ్స్ రోత. ఈ 7 ఫిలిమ్స్ లో మీరు ఏది బెటర్ అని అడిగితే లాస్ట్ టైం కూడా చెప్పాను, నాకు తెలిసి జైలర్ రివ్యూలో చెప్పాను. లాస్ట్ నాకు నచ్చిన రజనీకాంత్ గారి ఫిలిం దర్బార్ స్టిల్ స్టాండ్స్. ఇప్పటికీ దర్బారే. లాస్ట్ 7, 8 to 10 మూవీస్ లో దర్బారే బెటర్. అందులో అనిరుద్ధ్ కూడా చేసిన డ్యూటీ అండర్ రేటెడ్. అసలు ఎవ్వరు లేపరా బీజిఎం. అక్కడ ఇంటర్వెల్ సీన్, హిజ్రాన్ కాపాడే ఫైట్ గానీ, బీజిఎం గానీ, మొత్తం సినిమా యాక్చువల్లీ బెటర్ దాన్ ఆల్ లాస్ట్ 7 మూవీస్. లేపరు. దర్బార్ ఎవరు లేపలేదు. ఇట్టో కాదు మరి తెలియదు, ఎంత వచ్చేది తెలియదు కానీ దాన్ని లేపలేదు, దాని బీజం లేపలేదు, చెత్త అంతా లేపుతున్నారు. ఆ జైలర్ ని లేపు తప్పు చేశారు. దానివల్ల ఇంకోటి జైలర్ 2 వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ రివ్యూకి నేను ఇచ్చే టైటిల్ స్టైల్ ఓవర్ సబ్స్టెన్స్. అదే లాస్ట్ ఒక 6-7 years గా అందరు ఇదే ఫాలో అవుతున్నారు. పెద్ద హీరోలు అందరూ స్టైల్ ఓవర్ సబ్స్టెన్స్. అంటే ఏదో మస్పూజ్ మారేడుకాయ చేసేసి ఏదో కొత్తగా ప్రజెంట్ చేస్తామని చూపించడం. ఇలా ఓపెన్ చేస్తే రోత ఉంటుంది లోపల. జస్ట్ ఓ పేజ్ ఇలా తిప్పగానే ఉమ్మేయాలనిపిస్తుంది. అదే ముష్టిని ఏదో జల్లేసి డెకరేట్ చేసేసి ఇవ్వడం. బాస్ స్క్రిప్ట్ అయిపోయింది, బాస్ కమ్బ్యాక్ అని లాస్ట్ ఆయన చేసిన మూవీస్ అని ఇలాగే స్క్రిప్ట్లు తెచ్చి చెత్త చేశారు. అన్ని ఒకటే. ఇప్పుడు రజనీకాంత్ గారు లాస్ట్ 7 మూవీస్ రోత, ఆల్ రోత. ఇంకా ఫస్ట్ కాస్టింగ్ చూద్దాం. అసలు ఇందులో ఏముందని నాగార్జున గారు 6 times నరేట్ చేయించుకొని యాక్సెప్ట్ చేయకుండా లాస్ట్ కి యాక్సెప్ట్ చేశారో నాకు అర్థం కావట్లేదు. ఇందులో ఏముంది? నెక్స్ట్ మిగతా బిగ్ కాస్ట్. అసలు ఉపేంద్ర గారు ఎందుకు ఉన్నారు? ఆమీర్ ఖాన్ ఎందుకు వచ్చాడు? ఓన్లీ జస్టిస్ ఈ మూవీలో ఏదైనా రోల్ కి ఉందంటే అది షుబిన్ షబీర్ గారు. ఆ రోల్కే జస్టిస్ ఉంది, బాగా చేశారు. ఈ పర్సన్ని కాస్ట్ చేసుకున్నందుకు బాగుంది అనిపించారు. మిగతా ఎవ్వరేమి లేదు. సత్యరాజ్ గారు ఏదో ఆ రోల్కి ఉందంతే, కానీ యాక్చువల్ గా లేదేమి. అంటే ఎవరిని పెట్టినా ఒకటే అక్కడ. శృతి హాసన్ మూవీ అంతా ఏడవడం. వాట్ ఈజ్ ఉపేంద్రస్ రోల్ అసలు? అలాంటి మంచి యాక్టర్ని, వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్స్ ఇన్ ద వరల్డ్ ని తీసుకొచ్చి ఓ రూమ్ లో పెట్టేసి హాస్టల్లో లాస్ట్ వరకు రాడంట. లాస్ట్ వచ్చి ఫైట్ చేస్తాడంటే ఏం చేస్తాడంటే పక్కన నిలబడి అన్నా తీసుకో అన్నా. ఏంటిది? దిస్ సీరియస్లీ డిస్రెస్పెక్ట్ టు ఉపేంద్ర. అసలు ఆ లెజెండ్ కి ఇచ్చే రోల్స్ ఇవ్వాలి. ఆయన ఎందుకు యాక్సెప్ట్ చేశాడు కూడా నాకు అర్థం కాదు. ఏదో ఇంకా రజనీకాంత్ గారితో పనిచేయడం డ్రీమ్ అని చెప్పిన వాళ్ళందరినీ తెచ్చేసి ఒక మూవీలో పెట్టినట్టున్నాడు. నాకు రజనీకాంత్ గారితో పని చేయాలని జీవితంలో ఒకసారి చిన్నప్పటి నుంచి చూసి పెరిగాం, లేదా మాకు ఇన్స్పిరేషన్ ఆయన. రండి, మీరు అందరు రండి, మిమ్మల్ని అందరిని మూవీలో పెట్టి తీసేస్తాను. రోల్ ఎందుకు? 5 నిమిషాలు ఆయన పక్క నుంచి ఉంటే చాలు. మీకు అదే కావాలి కదా. అంటే మీనింగ్లెస్. అసలు ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది. పెద్ద యాక్టర్స్ ని తెచ్చి 3-4 కలిసి బీడీలు కాలుస్తుంటే సినిమాలో ఎలా ఉంటుంది మీకు? ఎందుకు వచ్చారు మీరు? ఆ సినిమాలో ఏం చేస్తున్నారు? రోల్ ఏంటి మీది? మీ పని ఏంటి? అసలు స్టోరీకి సంబంధం ఉందా లేదా? మళ్ళీ డబ్బులు ఒప్పుకోలేదు. ఆయనకు రిచ్, ఆయనకు డబ్బులు ఎందుకు? మరి డబ్బుల కోసం ఒప్పుకోకపోతే ఇంక దేనికి ఒప్పుకున్నట్టు? ఈ రోల్ ఏముందని? మీరు ఒకవేళ నిజంగా ఇలాంటి స్టార్ కాస్ట్ చేస్తున్నప్పుడు దాన్ని హ్యాండిల్ చేసే స్టోరీ ఉంటేనే చెయ్యాలి. అందుకే రాజమౌళి గారు గ్రేట్. దేర్ కెన్ నెవర్ బి వన్ మోర్ రాజమౌళి. అలాంటి వాళ్ళకి ఇచ్చే రోల్స్ ఉంటాయి, స్క్రిప్ట్ లో మ్యాటర్ ఉంటుంది కాబట్టి ఆయన క్యాస్ట్ చేసుకుంటాడు. ప్రతి ముష్టి స్టోరీకి పెద్ద పెద్ద యాక్టర్స్ ని పెట్టేస్తే అక్కడ వాల్యూ పోతుంది, ఆ యాక్టర్కి వాల్యూ పోతుంది. ఆ రోల్ కి వాళ్ళు న్యాయం చేసినా చేయకపోయినా ఫరక్ పడదు. వాళ్ళ రోల్స్ పెద్దగా లేనప్పుడు మీరు హైప్ చేయొద్దు. సినిమా ముందు హైప్ చేయొద్దు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ప్రమోషన్ బిట్లో వీడున్నాడు వీడు కూడా ఉన్నాడు. ఎందుకు? మాకు
వాడు రోల్ ఏం లేనప్పుడు చెయ్యొద్దు హైప్, జస్ట్ ఉన్నట్టేదో చెప్పండి అంతే. ఉన్నాడు మీరు ఏదో చూపించేస్తే ఇంకేదో అనుకొని వస్తే అక్కడ బీడీలు కాలుస్తే సినిమాలో సింపుల్ గా చెప్పొచ్చు కదా, పాన్ ఇండియా మార్కెట్, సో ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరిని తెస్తున్నాం, ప్రతి స్టేట్ నుంచి ఒక్కొక్కరిని పెడితే వాళ్ళందరూ ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యి వస్తారు, ఇందుకు పెట్టాం అని స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్తే ఇంకా మేము హ్యాపీ ఫీల్ అవుతాం. ఇంకా అప్పుడు డైరెక్ట్ గా సినిమాకి ఓకే వస్తాం, వీళ్ళు ఉన్నారు చూస్తాం అన్నట్టు ఉంటుంది. లేకపోతే అమెరికానా, మా ఉపేంద్ర ఏంట్రా వీళ్ళు రోల్స్ ఏంటి, ఏం లేదు డొల్ల. ఇక నాగార్జున గారు, సో బయటికి వచ్చి మీరు విలన్ రోల్ ఏంటి అని ఒకసారి ఆలోచించుకుంటే ఏంటి చెప్పండి. అసలు విలన్ అంటే భయం వేసిందా? విలన్ లో అంత నెగిటివిటీ ఉందా? అంత కోపం ఉందా? అంత క్రూయల్టీ ఉందా? అంత రీజన్ ఏమైనా ఉందా? వాడు బతకడానికి, వాడు చేసే పనికి ఏమైనా రీజన్ ఉందా? పోనీ వాళ్ళు నాన్నని చంపిన వాళ్ళని ఏమైనా రివెంజ్ తీర్చుకోవడానికి చేస్తున్నాడా? ఏమీ లేదు. సిగరెట్ కొడతాడు, మందు కొడతాడు, అరుస్తాడు కాసేపు మధ్యలో, అంతే. మధ్యలో కాసేపు ఇటు అటు ఇద్దరు నరికేస్తే అయిపోయింది, అదే విలనా? ఈ రోల్ని యాక్సెప్ట్ చేయడానికి 6 times ఏంటి తిప్పించుకున్నాను నాకు తెలియదు. మరి వీళ్ళందరూ ఇలా చేస్తుంటే చూసి బాధేస్తుంది. అంటే ఇప్పుడు నేను ఏదో పెద్ద మూవీ లవరు, ఏదో అసోసియేషన్ ప్రెసిడెంట్ అని కాదు, బట్ మన ఫేవరెట్ యాక్టర్స్ ఎంత పెద్ద పెద్ద యాక్టర్స్ వచ్చి బీడీలు కాలుస్తూ మందు సిగరెట్ కొడుతూ ఉంటే సినిమాలో ఇంకా దేనికి పనికిరారు అన్నట్టు చేస్తే ఆ రోల్స్ ఏం ఉపయోగం అది? ఇక మన మూవీ యాక్చువల్ రివ్యూకి వద్దాం. ఈ సుప్రీం మూవీలో అంగవికలాంగుల వ్యాయామశాల ఒకటి ఉంటుంది లాస్ట్ లో. వాళ్ళందరూ అక్కడ ట్రైన్ అవుతూ, హ్యాండిక్యాప్డ్ అదే ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళందరూ అక్కడ ట్రైన్ అవుతూ లాస్ట్ హీరోకి హెల్ప్ చేసి విలన్స్ కొడతారు. అలాగా ఈ రిటైర్డ్ అయిపోయిన ముసలి వాళ్ళందరినీ పోగు చేసి మనోడి రీహాబిలిటేషన్ సెంటర్లా పెట్టి వీళ్ళందరితో లాస్ట్లో కొట్టించడం ఏంటో నాకు తెలియదు. ప్రతి మూవీలో ఏం జరుగుతుందో తెలియదు. రజనీకాంత్ గారు ఎందుకు ఒప్పుకుంటున్నారో, లేదా చెప్తున్నారేమో ఇలా పెట్టండి ప్రతి మూవీలో, మనం ఒక హాస్టల్ ఓనరో లేదా మనం ఒక ఇంట్లో బతుకుతుంటాం, మనకి ఇన్ఫార్మల్ గా ఇంకో 10 మంది ముసలి వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంటారు, ఎప్పుడు కావాల్సినప్పుడు వాళ్ళు యాక్టివేట్ అయ్యి వచ్చి హెల్ప్ చేస్తారు. ఏంటిది? ఇక నెక్స్ట్ మ్యూజిక్. అట్లీస్ట్ జైలర్ లో ఇటు అటు స్ట్రైట్ గా నడుస్తుంటే నీకు వెనకాల నీకు నచ్చింది చేసుకో అన్నట్టు ఫ్రీడమ్ ఉంది కాబట్టి ఆయన అదే బీజం లేపు కొట్టాడు. ఇందులో ఛాన్స్ లేదు. ఇందులో స్లో నరేషన్, స్టోరీ బేస్డ్ నరేషన్. సో అనిరుద్ధ్ కొట్టడానికి ఎక్కడ అంటే డిఫరెంట్ గా లేదా లేపు కొట్టడానికి ఏం లేదు అక్కడ స్కోప్. ఆ ఉన్నదే ఇటు తిప్పి కొట్టాడు. ఆ బీజియం కూడా ఇప్పుడు జైలర్ లాగా బ్రేక్ పాయింట్స్ ఉండవు. అంటే ఈ సెగ్మెంట్ తర్వాత ఈ సెగ్మెంట్ స్టార్ట్ అవుతుంది, సో ఇక్కడ బీజియం స్టార్ట్ చేయడానికి లేదు. మొత్తం ఒక ఫ్రీ ఫ్లో వెళ్తుంది కాబట్టి ఎక్కడ బీజియం స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఆగుతుందో తెలియదు. సినిమాలో చిరాకు వచ్చింది. సడన్ గా బీజియం స్టార్ట్ అవుతుంది, అలేలా బోలేవా అంటాడు సడన్ గా, మళ్ళీ పోతుంది. సో మ్యూజిక్ వర్కౌట్ అవ్వలే. మ్యూజిక్ అంటే క్రియేట్ చేసిన బీజిఎం శాంపుల్స్ బాగున్నాయి, అవి బయట రిలీజ్ చేసుకొని తర్వాత వింటాం. సినిమాలో బాగా ఈ మూవీ అట్లీస్ట్ ఎల్సీయూలో పార్ట్ చేసిన ఒక అర్థం ఉండేది. అంటే ఒక ఫీలింగ్ వచ్చి ఓకే ఆ హైప్లో అయినా ఇదేదో బెటర్ ఫీలింగ్ వచ్చేది. దీన్ని స్టాండ్ అలోన్ చేసి రొటీన్ చేస్తారు. అసలు అట్లీస్ట్ ఎంపురాన్లో కొన్ని చోట్ల గూస్ బంప్స్ అయినా వచ్చాయి. అది మోస్ట్ వర్స్ట్ షిట్ మేడ్ బై మాలీవుడ్, కానీ స్టిల్ కొన్ని సీన్లో గూస్ బంప్స్ వస్తాయి. ఇక్కడ అది కూడా లేదు. ఇక నెక్స్ట్ విఎఫ్ఎక్స్ ట్రెండ్. ఈ డిఏజింగ్ విఎఫ్ఎక్స్ ట్రెండ్ ఏంటో నాకు తెలీదు. ప్రతి మూవీలో ఇందులో కూడా ఒక షాట్ ఉంటుంది, ఇలా ఫేస్ అతుక్కుంటుంది అనమాట సడన్ గా, యంగ్ రజనీకాంత్ది. ఇప్పుడు దీన్ని ఎవరు ట్రోల్ చేయరు, ఎందుకంటే ఇది రజనీకాంత్ సార్ మూవీ, తమిళ్ సాంబార్ కాబట్టి ఎవడు ట్రోల్ చేయడు. మొన్న హరిహరం వీరమల్లికి ఎంత వేసుకున్నారో తెలుసుగా, తప్పులేదు, వేసుకోవాలి, దీన్ని కూడా వేసుకోండి. కావండి ఒక యంగ్ యాక్టర్ని పెట్టి చేయించవచ్చు కదా, ఒక యంగ్ యాక్టర్కి ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది, ఫ్రెష్ ఫీల్ వస్తుంది. వాళ్ళని డిఏజ్ చేసి చూపించడం ఎందుకే మాకు వద్దు. మీరు ఎలాగా నెగిటివ్ షాట్లు, నెగిటివ్ ఫిల్మ్లు వాటిలో ఎలాగో చూపిస్తున్నారుగా గ్లింప్సెస్ యంగ్ గా. డైరెక్ట్ సీన్స్ ఉన్నప్పుడు యంగ్ యాక్టర్ని పెట్టండి. ఎందుకు ఇది ఏదో బాలమెరుపులాగా మొత్తం తీసేసి మొత్తం నున్నగా చేసేసి ఏదో యంగ్ గా చూపిద్దామని ఆడుగుంది. ఇందులో అట్లీస్ట్ బెటర్లే ఆచార్యతో పోలిస్తే. నాకైతే ఈ డిఏజింగ్ కాన్సెప్ట్లు, ఈ ట్రెండ్లు నచ్చట్లేదు. అసలు నేను తమిళ్లో వెళ్ళా సినిమాకి, లాస్ట్ లో సినిమా అయిపోయాక క్లాప్స్ కొట్టారు, ఫ్యామిలీస్ కూడా వచ్చాయి. నాకు అర్థం కాలే క్లాప్స్ ఎందుకు కొట్టారు. ఇంకేమంటాను చెప్పండి, ఇంకా జనాలు ఇలా ఉంటే తప్పు లేదు, తీయండి, జనాలు ఇవే చూస్తారు. ఇంకా ఎలాగో గ్రాంటెడ్ తీసేసుకున్నారు, టికెట్ రేట్లు ఎలాగో మీ ఇష్టం వచ్చిన పెడతారు. ఇలా ఈ యాక్టర్లను ఆ యాక్టర్లను పెట్టేసి హైప్ క్రియేట్ చేసేసి ఏదో ఉందని చెప్పేసి థియేటర్కి లాగేయండి, లాస్ట్కి ఇది చేయండి చాలు. జనాలకు కూడా ఏమొద్దు, రజనీకాంత్ వచ్చాడు విజిల్, ఉపేంద్ర విజిల్, అందరికో విజిల్స్ వేసేసుకుంటూ ఎంజాయ్ చేసేస్తే ఆ గోల్లో అయిపోయింది సినిమా. బాగుంది, లాస్ట్లో క్లాప్స్.
డిస్గస్టింగ్ అసలు. నేనైతే రాడ్ అంట కూలీ, బట్ అట్లీస్ట్ ఫైన్, జైలర్ కంటే చాలా బెటర్, అదైతే చెప్తా. జైలర్ కంటే 100% బెటర్. జైలర్ అంత ముష్టి సినిమా నేను ఎక్కడ చూడలేదు, ఇది స్టిల్ బెటర్. ఇందులో కొంచెం ఎమోషనల్ సైడ్ తీసుకెళ్లాడు. ఆ డిస్కో బీజియం ఎందుకో తెలీదు, ఆ గోల్డ్ వాచ్లు పనికిరాలే సినిమాలో. ఇది వరకు ట్రైలర్ అనేది, మూవీ ట్రైలర్ అనేది కలెక్షన్ ఆఫ్ బెస్ట్ షార్ట్స్ ఫ్రమ్ ద మూవీ ఉండేది. ఇప్పుడు కలెక్షన్ ఆఫ్ ఎంటీ షార్ట్స్ అయిపోయింది. ఆ ట్రైలర్ అంటే ఆ షార్ట్ ఏంటంటే ఆ షార్ట్ లో మీరు ఏదైనా అనుకోవచ్చు, ఏదైనా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. ఇప్పుడు రజనీకాంత్ గారు అలా ఉన్నారు, సన్సెట్ అవుతుంది వెనకాల, ఇలా కెమెరా ప్యాన్ చేసి స్లో మోషన్లో బీజిఎంఏ, అది నువ్వు ఏదైనా అనుకోవచ్చు. ఒకరిని చంపిన తర్వాత అలా నించున్నాడా, లవ్ ఫెయిలా, దళపతి లాగా ఏదైనా అనుకోవచ్చు. అక్కడ ఫైనల్ గా చూస్తే ఏమీ లేదు, అక్కడ నించొని వచ్చి అంటే అలా ఉంటుంది ఫైనల్ గా థియేటర్ లో సీన్. సో అలా చేసేసి మీరు ట్రైలర్ అనేది ఇప్పుడు జస్ట్ ఫేక్ అయిపోయింది. ఏదో ఉందని చూపిస్తాం, అవేవి ఉండవు సినిమాలో ఫైనల్ గా అన్నట్టు ట్రైలర్ కట్ చేసి పెడుతున్నారు. ఇప్పుడు ఇంకా చూసుకోండి. సో ఇప్పుడు ట్రైలర్స్ కూడా నమ్మలేము. ఇంకా మన నేను ఇంత డైలాగ్ లాగా పోస్టర్ చూడండి, పాటలు వినండి, ట్రైలర్ చూడండి, నచ్చితే వెళ్ళండి అనడానికి కూడా లేదు. పాటలు ఎందుకు ఉంటాయో తెలీదు, అవి ఎలాగో ప్రమోషన్ కోసమే, ఇప్పుడు బయట కాన్సర్ట్స్ కోసమే. సినిమాలు ఎలాగో కొన్ని కట్ చేస్తారు, లేకపోతే ఉన్న ఫోర్స్ డే ఉంటాయి. ఇక ట్రైలర్ ఇలా కట్ చేస్తున్నారు. పోస్టర్లు తెలిసిందే, కాపీడ్ పోస్టర్లు ఉంటాయి, లేదా అవే టెంప్లెట్లు కొడతారు. ఇందులో ఇంకేం చూసి వెళ్ళాలి సినిమాకి, ఏది నమ్మి వెళ్ళాలి? ఇంక రివ్యూసా? సరే ఇది చూసి కూడా మీరు వెళ్తారంటే వెళ్ళండి, వెళ్ళి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి, చూసి చెప్పండి కామెంట్స్లో. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి, మరి ఉంటా, బాయ్.